హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు కట్టె పొంగలి రైస్తో కాకుండా గోధుమ రవ్వతో ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా 1 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో గోధుమ రవ్వ కూడా తీసుకోవాలి. పప్పు అలాగే గోధుమ రవ్వని ఒక్కసారి వాష్ చేసుకున్న తర్వాత 4 కప్పుల వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఆ వాటర్తో పాటు ప్రెషర్ కుక్కర్లో గోధుమ రవ్వ, పప్పు అలాగే ఏ వాటర్ అయితే మనం సోక్ చేసామో అదే వాటర్తో మనం దీన్ని 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయేంత వరకు కుక్కర్ మూత తీయకూడదు. తర్వాత ప్రెషర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసాక మీరు చూస్తే గోధుమ రవ్వ అలాగే పప్పు చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము కొద్దిగా ఇందులో వాటర్ పోసుకుంటూ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు దీన్ని మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే సాజీరా, 4 లవంగాలు, మిరియాలు, అలాగే దాల్చిన చెక్క, కొద్దిగా క్యాష్యూ నట్స్ వేసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీకు రుచికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, సన్నగా తరిమిన అల్లం తురుమును కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన మనం ముందుగా మ్యాష్ చేసుకున్న పప్పు, గోధుమ రవ్వ మిక్చర్ని ఒక్కసారి కలుపుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు ఏదైతే ఉందో అది ఇందులో మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో చేసిన పొంగలి రెడీ అవుతుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.